గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. ఇటీవలి కాలంలో బైకులు ఎక్కువై సైకిళ్ల వైపు ఎవరూ చూడడం లేదు. సైకిళ్లు అంటే పిల్లలు నడపాలని భావిస్తారు. ఈ రోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఐక్యరాజ్య సమితి ప్రతి ఏడాది జూన్ 3వ తేదీన సైకిల్ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. శరీరాన్ని ఫిట్గా ఉంచడంలో సైక్లింగ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సైక్లింగ్ బరువు తగ్గడానికి, కండరాలను నిర్మించడానికి, కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. వేగంగా వెళ్లకుండా గంట సేపు సైకిల్ తొక్కితే 300 కేలరీలు ఖర్చవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాళ్లకు బలం చేకూరుస్తుంది. సైకిల్ తొక్కడం వెనుక వీపును బలపరుస్తుంది. కాళ్ళు బలపడతాయి. కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా కాలి కండరాలకు బలాన్ని అందిస్తుంది. కాళ్ళు ఎంత బలంగా ఉంటే సైకిల్ తొక్కే సామర్థ్యం అంత మెరుగ్గా ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే హార్మోన్లు ఎండార్ఫిన్లను ఉత్పత్తి చేయడంలో సైక్లింగ్ ఉపయోగపడుతుంది. ఎండార్ఫిన్లు మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. సైకిల్ తొక్కేటప్పుడు మీ మనస్సు ఎల్లప్పుడూ మీ గమ్యస్థానంపైనే ఉంటుంది. కాబట్టి మీ దృష్టి పెరుగుతుంది. సైకిల్ శరీర సమతుల్యతను పెంచడంలో, శరీరంతో సరైన సమన్వయానికి సహాయపడుతుంది. కాగా ఒకప్పుడు సైకిల్ ఉంటే సౌకర్యం అని చెప్పేవారు. అంతేకాదు కట్నంగా సైకిల్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ సైకిల్ ఆరోగ్యం కోసం వాడటం అలవాటైపోయింది. జర్మనీకి చెందిన కార్ల్ వాన్ డ్రైస్ సైకిల్ను అభివృద్ధి చేశాడు. అయితే దాని పేరు సైకిల్ కాదు. 1817లో స్విఫ్ట్ వాకర్ పేరుతో రోడ్డుపై సైకిల్ను ప్రవేశపెట్టారు. దీనికి పెడల్స్ లేవు. ఇనుప చట్రం కాకుండా చెక్కతో తయారు చేయబడింది. ఇనుప రిమ్లకు లెదర్ టైర్లను అమర్చారు. ఆ తర్వాత సైకిల్ వివిధ మార్పులతో దాని ప్రస్తుత రూపాన్ని పొందింది. బ్రిటిష్ వారు మన దేశానికి సైకిల్ తెచ్చారు. వలసవాదుల వల్ల మనకు తెలిసిన వాహనం సైకిల్. ఇది ఒకప్పుడు స్టేటస్ సింబల్. ఒక్కో గ్రామానికి 1-2 సైకిళ్లకు మించి ఉండేవి కావు. చార్ధామ్ యాత్ర దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ తగిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. భక్తుల రద్దీని అనుసరించి గంటకు 1800 మంది భక్తులకు పైగా కేదార్నాథ్ను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. భక్తులు అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేలా అవకాశం కల్పించారు అధికారులు. మే 10న ప్రారంభమైన కేదార్నాథ్ యాత్ర మే నెల ముగిసే వరకు కేవలం 20 రోజుల్లోనే 5,54,671 మంది భక్తులు కేదార్నాథ్ను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. చార్ధామ్ యాత్రకు ప్రభుత్వం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన నేపథ్యంలో జూన్ 2వ వారం నుంచి భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేదార్నాథ్లో భక్తులకు దర్శనం మరింత సులభతరం చేసేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. రోజుకు 36,000 మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. కేదారేశ్వరుని దర్శనం ఉదయం 4:30 ప్రారంభమై మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగుతుంది. 30 నిమిషాల పాటు స్వామివారికి బాలాభోగం సమర్పిస్తారు. ఆ సమయంలో ఆలయాన్ని కొద్దిసేపు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి మొదలై 7 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహించే సాయంత్రం హారతితో బాబా కేదార్ శృంగార దర్శనం ప్రారంభమవుతుంది. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ పాల ధరను లీటర్కు 2 పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరిగిన ధరలు 2024 జూన్ 3 సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లుగా వెల్లడించింది. గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ పాల ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. గేదె పాలు 500 మిల్లీలీటర్ల ప్యాకెట్పై ₹2, లీటర్ పాల ప్యాకెట్పై ₹3 పెంచింది. అమూల్ గోల్డ్ పాలపై లీటర్కు 2, హాఫ్ లీటర్కు ₹1 చొప్పున పెంచినట్లు పేర్కొంది. ఆవు పాలు హాఫ్ లీటర్ ప్యాక్, లీటర్ ప్యాక్పై ₹1 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాల ఉత్పత్తి వ్యయం పెరిగిన క్రమంలో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో అమూల్ పాల ధరను పెంచింది. పెరిగిన తాజా ధరలను ఒకసారి పరిశీలిస్తే 500 మిల్లీలీటర్ల అమూల్ గోల్డ్ ధర 33కు పెరగగా 1 లీటర్ పాల ప్యాకెట్ ధర 64 నుంచి 66కు పెరిగింది. అమూల్ గేదె పాల ధర 36కు పెరిగింది. అమూల్ శక్తి ధర 30కి పెరిగింది. ఎంఆర్పీలో కేవలం 3-4% పెంచామని, ఇది ఆహార ద్రవ్యోల్బణంతో పోల్చితే చాలా తక్కువని జీసీఎంఎఫ్ పేర్కొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలు ఎమ్మెల్సీ కవితకు కష్టాలు తప్పడం లేదు. జ్యుడిషియల్ కస్టడీ నుంచి విముక్తి కల్పించాలని పలుమార్లు విన్నవించిన న్యాయస్థానం అందుకు ససేమిరా అంటోంది. తాజాగా ఆమె జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో జూలై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. లిక్కర్ కేసులో ప్రధాన నిందితురాలు ఎమ్మెల్సీ కవితకు కష్టాలు వెంటాడుతున్నాయి.
ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా ముందు వాదనలు వినిపించారు కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా. ఆ తర్వాత ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపించారు. ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ఇందులో కవిత ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించామని, మరింత సమాచారాన్ని రాబట్టాల్సి ఉందన్నారు. ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సైతం ఇంకా విచారణ ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో కవిత జ్యుడిషియల్ కస్టడీని మరికొంత కాలం పొడిగించాలని వాదించారు. ఈడీ తరపు న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. చివరకు నెల రోజుల పాటు కస్టడీ విధించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోర్టు హాల్లో ఉన్న కవిత భర్త షాక్ అయ్యారు. 30 రోజులు జ్యుడిషియల్ కస్టడీ అంటే చాలా ఎక్కువని అన్నారు. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి కవితపై 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి సిబిఐ కేసు, మరొకటి మనీ లాండరింగ్ కేసులో 30 రోజులు కస్టడీ విధించింది. ఇప్పటి వరకు 7 రోజులు మాత్రమే పొడిగిస్తూ వచ్చింది న్యాయస్థానం. దర్యాప్తు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. అలాగే సిబిఐ నమోదు చేసిన కేసులో మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరపనుంది. ఛార్జిషీటుపై తదుపరి విచారణ ఎప్పుడన్నది కూడా తెలియజేయనుంది. ప్రస్తుతం తీహార్ జైలులోని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమె కస్టడీ ముగియటంతో సోమవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. ఆమె కస్టడీ పొడిగింపుపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. కవితతో పాటు చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లను నిందితులుగా పేర్కొంటూ ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకుంది న్యాయస్థానం. ఈ క్రమంలో వారికి ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లను జూన్ 3న న్యాయస్థానం ముందు హాజరుపరచాలని ఆదేశించింది. కవితతో పాటు వారు కూడా హాజరయ్యారు. ఈ కేసులో ఛార్జిషీటు పరిగణలోకి తీసుకున్న తర్వాత తొలిసారి న్యాయస్థానానికి కవిత హాజరయ్యారు. అయితే కవిత కస్టడీ మరో 15 రోజులు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరుతున్నాయి. ఈ కేసులో మార్చి 15న హైదరాబాద్లో కవితను ఆమె ఇంట్లోనే అరెస్టు చేశారు ఈడీ అధికారులు. తీహార్ జైలులో ఉండగానే ఆమెను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేసింది. ఏపీలో పెద్ద ఎత్తున నమోదైన పోస్టల్ ఓటింగ్ వైసీపీకి నిద్ర లేకుండా చేస్తుంది. రికార్డు స్థాయిలో నమోదవడంతో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైందన్న అభిప్రాయం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు సర్కారుపై వ్యతిరేకతతో ఉన్నారు. ఈ క్రమంలో పోస్టల్ ఓటింగ్ అంతా గవర్నమెంట్కు యాంటీగా ఉంటుందన్న భయంతో వైసీపీ దాని లెక్కింపును అడ్డుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఈసీ నిబంధనలను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన అధికార వైసీపీకి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఆ పార్టీ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ఆర్ఓ సంతకం లేకున్నా ఓటుగా పరిగణించాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను కోర్టు సమర్థించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిశాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఈసీ దాఖలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తం దాదాపు 5.5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 38,865 ఓట్లు పోలయ్యాయి. భారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్ల కారణంగా ఎన్నికల ఫలితాలు సైతం కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. సగటున ప్రతి నియోజకవర్గంలో 3,000 మంది వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. దాంతో ఏపీ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీకి పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం ఒక ఛాలెంజ్గా మారింది. పోస్టల్ బ్యాలెట్ పైనే పలువురు అభ్యర్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని వైసీపీ భావిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఈసీ ఇచ్చిన నిబంధనల సడలింపు తమకు ఇబ్బందికరంగా మారిందన్న వైసీపీ భావన. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. మొదటి నుంచి ఉద్యోగుల ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అనుకున్నట్టుగానే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో స్టార్ట్ అయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 2,000 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సూచీల్లో జోషి నింపాయి. స్టాక్ మార్కెట్లలో బుల్ రన్, మామూలుగా చూడని రేంజ్లో లాభాలు. ఇందుకు కారణం మోదీ. అవును, మోదీ సర్కార్ మూడోసారి అంటూ వస్తుందనే అంచనాలతో బుల్స్ దౌడు తీశాయి. స్టాక్ మార్కెట్లలో మోదీ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో వచ్చిన 303 సీట్ల కన్నా బీజేపీకి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయనే అంచనాలు ఎగ్జిట్ పోల్స్లో కనిపించడమే ఇందుకు కారణం. గత వారమంతా మార్కెట్లకు నీరసమే. ఈ నీరసమంతా ఇవాళ కొట్టుకుపోయింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే సెన్సెక్స్ సూచి 2,622 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. పనిలో పనిగా సెన్సెక్స్ 66,000 పాయింట్ల మార్కును దాటి 76,583 పాయింట్ల దగ్గర ఓపెన్ అయిందంటే ఈ జోరు హోరు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అటు నిఫ్టీ కూడా 600 పాయింట్ల లాభంతో ఓపెన్ అయి 23,000 పాయింట్లను దాటేసింది. అయితే సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు నీరుగాలిపోలేదు. కొనుగోళ్ల జోరు అలాగే కనిపిస్తోంది.
ఉదయం ట్రేడింగ్లో అదానీ షేర్లు 16% పెరిగాయి. అంటే అదానీ గ్రూప్నకు చెందిన 10 లిస్టెడ్ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వారు ₹1,40,000 విలువైన లాభాలు గడించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ ఎన్నికల ఫలితాలు ఇలాగే ఉంటే సెన్సెక్స్ 80,000కు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ పండితులు లెక్కలు కడుతున్నారు. మోదీ సర్కార్ ఇదే ఊపులో మూడోసారి అధికారంలోకి వస్తే విదేశీ ఇన్వెస్టర్ల జాతర మళ్లీ మొదలవుతుందని అంటున్నారు. ఒక్క నిఫ్టీలోనే ఇండెక్స్ ఫ్యూచర్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ₹23,400 కోట్ల విలువైన బేరిష్ పొజిషన్లు తీసుకున్నారు. రేపటి ఫలితాల తర్వాత ఈ విదేశీ బాబులు తమ మనసు మార్చుకొని బేరిష్ బెట్స్ ను మార్చుకోవచ్చని అంచనాలు వస్తున్నాయి. ఇదే జరిగితే మన స్టాక్ మార్కెట్లలో బుల్స్ దూకుడుకు పగ్గాలు వేయడం ఎవ్వరి తరమూ కాదు. దేశవ్యాప్తంగా కౌంటింగ్ రేపు జరగనుంది. సాయంత్రం నాటికి పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. అయితే ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసతో ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు మోహరించాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక సైక్లింగ్ ఫోర్సును ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం జగన్, చంద్రబాబు నివాసాలు, పార్టీల ఆఫీసుల దగ్గర భద్రత పెంచారు. ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న కాటన్ సెర్చ్ నిర్వహించి రౌడీ షీటర్ల బైండ్ ఓవర్, పలువురిపై నగర బహిష్కరణ వేటేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ తర్వాత కూడా 20 కంపెనీల బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజున జరిగిన అల్లర్లు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఏపీలో కౌంటింగ్కు దాదాపు 90,000 మందిని మోహరించింది ఈసీ. సుమారు 60,000 మంది సివిల్ పోలీసులు, 8,000 మంది సాయుధ బలగాలను, మరో 20,000 మంది సిబ్బందిని రంగంలోకి దించింది. 45,960 మంది ఏపీ స్టేట్ పోలీసులకు తోడుగా 3,500 మంది కర్ణాటక పోలీసులు, 4,500 మంది తమిళనాడు పోలీసులు రేపు బందోబస్తులో ఉండనున్నారు. 1,622 మంది హోంగార్డులు, 3,366 మంది ఇతర పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారు. వీరికి తోడుగా మరో 18,609 మందిని మోహరించింది ఈసీ. ఇందులో 3,010 మంది ఎన్సీసీ, 13,739 మంది ఎన్ఎస్ఎస్ సిబ్బంది, 1,614 మంది ఎక్స్ సర్వీస్ మెన్, 246 మంది రిటైర్డ్ పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8:30కు ఈవీఎంస్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల కౌంటింగ్కు 350 హాల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 75 హాల్స్ ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సమక్షంలో ఇవాళ ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్స్ను తెరవనున్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ చేయనున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో ఎల్లుండి వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఫలితాల ప్రకటన తర్వాత ఊరేగింపులు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరించింది. ఆస్ట్రేలియన్ అమెరికన్ బిలియనీర్, మీడియా టైకూన్ గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 93 ఏళ్ల వయసులో 5వ పెళ్లి చేసుకున్నారు. ఆయన కంటే వయసులో 26 ఏళ్ల చిన్నదైన రిటైర్డ్ జీవశాస్త్రవేత్త ఎలినా జుకోవాను వివాహమాడారు. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్లో వీరి వివాహం జరిగింది. వివాహానికి అమెరికా ఫుట్బాల్ టీం, న్యూ ఇంగ్లాండ్ పెట్రియాట్స్ యజమాని రోబర్ట్ క్రాఫ్ట్, ఆయన సతీమణి డానా బ్లూంబెర్గ్ హాజరయ్యారు. జాతీయ జట్టులో స్థానం దక్కలేదని రియాన్ పరాగ్ అసంతృప్తిని తెలిపే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ ప్రారంభమై మ్యాచ్లు జరుగుతున్నాయి. ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న పరాగ్ను వరల్డ్ కప్ కోసం తీసుకుంటారనే చర్చ వచ్చింది. కానీ బీసీసీఐ అతన్ని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో తనకు ఈసారి వరల్డ్ కప్ పై ఆసక్తి లేదని పరాగ్ వ్యాఖ్యానించారు. వరల్డ్ కప్ జట్టులో ఉండుంటే ఏమవుతుందనే కంగారు ఉండేదని, కానీ ఇప్పుడు టీంలో లేను కాబట్టి పెద్దగా ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు. ఈ యువ బ్యాటర్ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురయ్యాడు. లోక్సభ ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఓట్లు లెక్కించే కేంద్రాల దగ్గర హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గొడవలకు ఆస్కారం లేకుండా రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. గుంపులుగా తిరుగుతూ అల్లర్లకు తావివ్వకుండా ఆంక్షలు విధించారు. అన్ని కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతను అమలు చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలున్నాయి. ఒకే చోట పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట 1000కి పైగా పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. ఏమాత్రం నిబంధనలు అతిక్రమించినా వెంటనే అడ్డుకునేలా అడుగడుగునా సిబ్బందిని మోహరించారు. నగరంలో 5గురికి మించి గుమిగూడకుండా ఆంక్షలను అమలు చేస్తున్నారు. అల్లర్లకు అవకాశం లేకుండా రేపు ఉదయం 6 నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. మద్యం దుకాణాలు మూసివేయాలని తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎన్నికల సంఘం జారీ చేసిన పాసుల సిబ్బంది వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు మీడియా ప్రతినిధుల్ని మాత్రమే అనుమతిస్తారు. సెల్ ఫోన్లు, అగ్గిపెట్టెలు, రికార్డింగ్ చేసే అవకాశం ఉన్నవి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని లోపలికి అనుమతించరు. సిబ్బంది ఎవరైనా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. తొలి దశలో స్థానిక పోలీసులు విధుల్లో ఉంటారు. వీరు కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేసి నిషేధిత వస్తువులు ఉన్నాయో లేదో తనిఖీ చేసి పాసులున్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. రెండో దశలోనూ ఏఆర్, ఎస్పీఎఫ్ పోలీసులు తనిఖీ చేస్తారు. వీరు కౌంటింగ్ ఏజెంట్లను, ఎన్నికల సిబ్బందిని వేరువేరు మార్గాల్లో లోపలికి పంపిస్తారు. మూడో దశలో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మరోసారి తనిఖీ చేశాక లోపలికి పంపిస్తారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళాక ఒక హాలులో ఉండే వ్యక్తి ఇంకో హాలులోకి వెళ్ళడానికి వీల్లేదు. ఉదాహరణకు చేవెళ్ల కౌంటింగ్ కేంద్రంలో 8 హాళ్లు ఉన్నాయి. ఇందులో కౌంటింగ్ ఏజెంటు నిర్దేశిత అసెంబ్లీకి సంబంధించిన హాల్లో మాత్రమే ఉండాలి. మరో హాలులోకి వెళ్ళకూడదు. ఏజెంట్లు, అధికారులు అన్ని వసతులు కల్పించనున్నారు. తరచూ బయటకు రాకపోకలు సాగించకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్ హాలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించి కౌంటింగ్ కేంద్రంలో వీడియో తీస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఈసీ తెలిపింది. ఇందుకు అనుగుణంగా పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జీహెచ్ఎంసీతో కలిసి భద్రతా ఏర్పాట్లపై సమన్వయం చేసుకుంటున్నారు. కాగా కంటోన్మెంట్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు 1, మల్కజ్గిరిలో 3, హైదరాబాద్లో 7, సికింద్రాబాద్లో 7, చేవెళ్లలో 1 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈవీఎం ధ్వంసం హత్యాయత్నం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటనలో అడ్డుకునేందుకు యత్నించిన నంబూరి శేషగిరిరావు తనకు ప్రాణభయం ఉందని పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అరెస్టుకు హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు ఎత్తివేయాలని నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. సెల్ఫీ సరదా 2 యువతుల ప్రాణాలను బలిగొంది. వీకెండ్ కావడంతో సరదాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్కు వెళ్లిన 3 యువతులు సెల్ఫీ తీసుకునే క్రమంలో కాలు జారడంతో సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతైన 3లో 2 మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన 2 యువతులు మాకరవాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నూకరత్నం, కనకదుర్గలుగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ రావడం లేట్ అవ్వడం వల్ల ఇక అప్పటికి ఫోన్ చేస్తున్నారు. అయితే వస్తున్నాను, ఒక అరగంట పావుగంట పడుతుందని చెప్పేసి చెప్పుకొని కూర్చున్నాను. సర్పంచ్ గారు రాగానే నేను ఇంటికి రాగానే 1:15 గంట అయిందండి. 1:15 గంట అవగానే వాళ్ళు ఇంకా రోడ్డు మీద ఉండగా తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత చివరిలో భోజనాలు తీసుకున్నారండి. బీచ్ దగ్గర తిన్నామండి. తిన్న తర్వాత ఈ 3 అమ్మాయిలు గొట్ట మీద కూర్చొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. మేము పక్కన 3 అబ్బాయిలు బయటనే ఉన్నాం గొట్ట మీద. వాళ్ళిద్దరు చిన్నపిల్లలు నా దగ్గర ఉన్నారండి పక్కనే. వీళ్ళు ఎప్పుడైతే పడిపోగానే అలా కొట్టగానే పడిపోయారండి గొట్ట నుంచి. వీళ్ళు ఎప్పుడైతే పడిపోగానే నేను కూడా దూకేశానండి. దూకగానే ఆ అమ్మాయిని పట్టుకున్నా సరే ఆ అమ్మాయితో కూడా నన్ను లాగేసిందండి. ఆ పక్కన ఉన్న వ్యక్తి నేను అప్పటికే అరిస్తే ఒక ఆయన వచ్చి నన్ను లాగారండి. లాగిన తర్వాత ఒక అతను ఎవరో ఏజ్ పర్సన్, ఒక 35 నుంచి 40 వరకు ఉంటాయి. అతను వచ్చి వీళ్ళు ఒక్కొక్కరు లాక్కొస్తే నేను మధ్య నుంచి అతనికి మధ్య దాకా తీసుకొచ్చాడండి. మధ్య నుంచి నేను తీసుకొచ్చానండి. గొట్టేసాము. అలా అప్పటికి వాటర్ అది తినేసేదేమో కడుపది బాగా నొక్కామండి. అయినా అప్పటికి ఆ పక్క వాళ్ళు అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ రాపోదానికి బండి మీద తీసుకొచ్చామండి డైరెక్ట్ ఎన్టీఆర్ హాస్పిటల్ వచ్చి చనిపోయాను. వర్షానికి విరిగిపడిన చెట్టు కొమ్మలను తప్పించే క్రమంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడి 2 మృతి చెందిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన తులసి ప్రైవేట్ ట్రావెల్ బస్సు నరసరావుపేట మండలం పేట్లూరి వారిపాలెం వద్దకు రాగానే వర్షానికి రోడ్డుపై పడి ఉన్న కొమ్మలను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా డ్రైవర్తో సహా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. స్వల్ప గాయాలైన 19 మంది క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.